హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో జరిగిన పరిణామాలపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ రాశారు. స్పీకర్ సభా సాంప్రదాయాల్ని పాటించలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడం ఆనవాయితీ, కానీ మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు. సో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచన మీకున్నట్లుగా కనపడుతోంది అంటూ స్పీకర్ను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు. ఈ లేఖతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. ఏంటి లేఖ రాయాల్సిన అవసరం 3-4 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు? అందరికీ నమస్కారం సార్. గత 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవస్థలు దాని సపోర్టింగ్గా ఉండేటటువంటి పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలకి స్పందిస్తూ ఆ లేఖ రాయాల్సినటువంటి అవసరం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 39.37% ఓటింగ్ సాధించినటువంటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి పార్టీ. ప్రతిపక్ష హోదా కలిగినటువంటి పార్టీ అని ఎందుకు అంటున్నామంటే, ఈ రాష్ట్రంలో ఏకైక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగిలినటువంటి పార్టీలన్నీ జతకట్టాయి, ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి, క్యాబినెట్ పదవుల్ని పంచుకున్నాయి. మరి ఇప్పుడు ప్రజల గొంతుక వినిపించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏకైక పార్టీ, ఓన్లీ వన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అన్ని విధాలా కలిగినటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారికి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి అవకాశం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో అది ఇవ్వకుండా క్యాబినెట్ మంత్రులతోటి చేయించిన తర్వాత ఆ అవకాశాన్ని ఇచ్చారు. వారు దానికి సమాధానం చెప్పుకుంటూ వారు ఏమంటారంటే 10% ఓటింగ్ రాలేదు, 10% సీట్లు రాలేదు, అందుకే ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేదు, ఇంకా మేము చాలా ఉదార స్వభావంతో ముందే అవకాశం ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటూ ఊతరగొడుతూ 75 మంది ఎమ్మెల్యేలు, ఆయన ఒక ఎమ్మెల్యే అంతే. ఆయన్ని మేము మంత్రులు వచ్చే గేట్ ద్వారా వచ్చే అవకాశం కల్పించాము, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాము. చాలా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంగా దాన్ని టీడీపీ చెప్తోంది. ఈ చెప్పేటటువంటి వారికి కానీ ఆ మీడియా వ్యవస్థలకు కానీ నిజాలేంటో తెలియక కాదు, నిజాలు మాట్లాడడం అలవాటు లేక మాట్లాడుతున్నటువంటి విధానం. ఇదే తెలుగుదేశం పార్టీ లోక్సభలో దాదాపుగా 1984 ఆ పార్టీ పెట్టి మొట్టమొదటి లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు 30 సీట్లు వచ్చాయి. ఆ రోజు లోక్సభలో ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీకి దక్కింది. 545 సీట్లలో ప్రతిపక్ష హోదా కావాలంటే వీరు చెప్పినటువంటి లాజిక్ ప్రకారం దాదాపుగా 50 సీట్లు పైన రావాలి, 55 సీట్లు రావాలి. మరి 30 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. లోక్సభలో వీరు ప్రతిపక్ష నాయకుడిగా పర్వతనేని ఉపేంద్ర గారు ఆ రోజు వ్యవహరించారు. మరి మీ పార్టీకి వచ్చినటువంటి ఆ ప్రతిపక్ష హోదా 10 సీట్లు రాకుండా ఎలా వచ్చాయి మీరు చెప్పాలి కదా. 10% ఆ రోజు అత్యంత ఎక్కువ ప్రతిపక్షంలో సీట్లు కలిగినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కూడా మనం గమనిస్తే 2014లో 543 సీట్లకి కాంగ్రెస్కి వచ్చింది కేవలం 44 సీట్లే. 2019లో 543 సీట్లకి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 52 సీట్లే. అంటే దాదాపు 55 సీట్లు రావాలి, 52 సీట్లే. మరి ఈ 3 సందర్భాల్లో కూడా ప్రతిపక్ష హోదా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి కల్పించింది. ఈ 10% అనేది ఎక్కడ చూడలేదు కదా. దాంతోపాటుగా మనం శాసనసభలో కూడా ఒకసారి గమనిద్దాం. 1994లో ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 294 సీట్లు ఆ రోజు పోటీ చేస్తే 26 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఆ ప్రకారం 30 సీట్లు రావాలి. కానీ ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ పి జనార్దన్ రెడ్డి గారిని ఆ యొక్క ఎల్ఓపి అన్ని విధాల వారికి అవకాశాలు కల్పించారు, ప్రోటోకాల్ కానీ అన్ని. తర్వాత ఇంకొక రాష్ట్రంలో కూడా గమనిద్దాం. ఏపీతో పాటు ఢిల్లీలో 2015లో 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు సాధిస్తే 3 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. మరి ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మనసు చేసుకొని 7 సీట్లు రావాల్సి ఉన్నా కూడా 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీకి ఇచ్చింది అవకాశం. ఆ తర్వాత మళ్ళీ మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో 2018లో 119 సీట్లకి కాంగ్రెస్కి 19 వచ్చాయి. ఆ తర్వాత 13 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి
టిఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అప్పుడు మిగిలింది వాళ్ళకి కేవలం 6. అప్పుడు 7 మంది శాసనసభ్యులు కలిగినటువంటి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. సో 7 అనేది 10% కాదు. 119లో 10% అంటే 12 సీట్లు రావాలి. 7 సీట్లు వచ్చినటువంటి ఎంఐఎంకి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరి ఇవాళ ఈ ఉదాంతాలన్నీ ఎగ్జాంపుల్గా మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ఒకసారి ప్రతిపక్షంలో కూర్చుంది 30 సీట్లతోటి. ఆ రోజు కూడా మీకు అన్ని సీట్లు లేవు, 10% కూర్చుంది. ఒకసారి ఇచ్చింది 2000 ఎన్టీ రామారావు గారు 1994లో 26 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి ఇన్ని ఉదాంతాలు మన కళ్ళ ముందు కనపడుతున్నా కూడా 39.17% గతంలో తెలుగుదేశం పార్టీకి 2019లో వచ్చిన సందర్భంగా వారు ప్రతిపక్షంలో కూర్చున్నారు. 39.17% ప్రజలు ఓట్లేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోంగా లేనిది 39.47%. తెలుగుదేశానికంటే 0.3% అధికంగా ఓటు శాతాన్ని సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు ప్రతిపక్షంలో కూర్చునే హక్కు అని అడుగుతున్నారు. లేదంటే మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉందేమో కానీ నంబర్ ఆఫ్ సీటింగ్ తక్కువ ఉంది కదా. 23 వాళ్ళు గెలిచింది. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాం, మీరు గెలిచింది 11. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాం. దేశాన్ని పరిపాలించేటటువంటి చట్టాలు చేసే లోక్సభలోనే మీరు ఆ యొక్క వెసులుబాటుని పొందున్నారు గతంలో. మరి ఇక్కడ ఎందుకు? ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టుగా మారుతుంది. ప్రజల వైపున మాట్లాడేటటువంటి పార్టీ లేకపోతే ప్రజాస్వామ్యం రక్షించబడదు. కానీ ఒక సాంప్రదాయం, ఒక ట్రెడిషన్ పెట్టుకున్నప్పుడు 10% ఓటింగ్ ఉండాలి, వాళ్ళ క్యాబినెట్ హోదా ఇవ్వాలన్నా, స్టాఫ్ని ఇవ్వాలన్నా, ఇతర క్యాబినెట్ మంత్రి స్థాయిలో ట్రీట్ చేయాలన్నా 10% ఇవ్వాలన్నా ఒక ప్రొసీజర్ పెట్టుకున్నారు. శాసన వ్యవస్థ చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతూ వస్తుంది. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయమని ఎలా అడగలరు? ట్రెడిషన్ గా పెట్టుకోవడం వేరు, నిబంధనలు ఉండడం వేరు. నిబంధనలు ఎక్కడా కూడా 10 సీట్లు వస్తే తప్ప ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన లేదు. 10% 10 సీట్లు వస్తే తప్ప 10% సీట్లు వస్తే తప్ప ఇవ్వాలనేటటువంటి నిబంధన ఎక్కడా కూడా లేదు. ట్రెడిషన్ అనేది, అలవాటు అనేది, సంస్కృతి అనేది మీరు మార్చవచ్చు. గతంలో అనేక సందర్భాల్లో మార్చి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా లబ్ధి పొంది ఉంది, లోక్సభలోనే లబ్ధి పొంది ఉంది. ఇవాళ మీరు ఒక మంచి పరిపాలన అందించే ఉద్దేశం కానీ కలిగి ఉంటే ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటే మీకేమి? ప్రతిపక్షం ఉంటేనే కదా ప్రజాపక్షాన పోరాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడిని పామును కొట్టి చంపినట్టుగా చంపాలి అన్నటువంటి వ్యక్తిని ఎందుకు అత్యున్నతమైనటువంటి ఒక పదవిలో కూర్చోబెట్టారు? ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలనుకుంటున్నారు? ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు, వీళ్ళు చేసేటటువంటి విధ్వంసాలు, వీళ్ళు దోచుకున్నటువంటి లెక్కలు బయటకు రాకూడదంటే మీరు ప్రతిపక్షం ఉండకూడదు కాబట్టి ఇది చేస్తున్నారు. ప్రజలు ప్రతిపక్షానికి కావాల్సిన నంబర్ కూడా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఓడిస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రతిపక్షం మాకేదో అధికార పక్షం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటూ గొడవ చేయడం, యాగి చేయడం ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్షం హోదా ఇవ్వకూడదు అని కానీ ప్రభుత్వం అనుకుంటే ప్రతిపక్షం లేకుండా చెయ్యాలనే ఉద్దేశం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకు? ప్రజలు 39.47% ఓట్లు వేశారు. 1,30,00,000 మంది పైచిలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఎందుకు వేశారండి? పాలించమని ఓట్లు వేశారు. మరి వేసినటువంటి వాళ్ళందరినీ దగా చేద్దామా? వారి యొక్క ఓటుకి విలువ లేకుండా చేద్దామా? వారి యొక్క వాణిని శాసనసభలో వినిపించకుండా లేకుండా చేద్దామా? అట్లా కాదు. ఇప్పుడు అట్లా కూడా పోయినసారి పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ వచ్చింది, ఆయన ఓడిపోయాడు 2 చోట్ల. ఆయనకు కూడా 15-16 లక్షల మంది ఓట్లు వేశారు. మాకు అక్కడ అవకాశం కల్పించడానికి ఇంకేదో అడగడానికి ఉండదు కదా. ఎవరు జనసేనని మాట్లాడొద్దని అన్నారా? జనసేన పార్టీ యొక్క వాణిని వినిపించొద్దని ఎవరన్నా అన్నారా? లేదు కదా. ఇవాళ 11 సీట్లు ఉన్న మాకు 39.47% ఓటు శాతం ఉన్నటువంటి మాకు ప్రతిపక్షంలో కూర్చునేటటువంటి అర్హత ఉంది కాబట్టి అడుగుతున్నాం. మీకు ఒక మంచి ఉద్దేశం ఉంటే, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాలని లేకపోతే, ఒక మంచి పరిపాలన అందించాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటే
ప్రతిపక్షం లేకుండా ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ మీకు ఒకటి అధికార పక్షాన్ని గుర్తు చేస్తా, ప్రశ్నించేటటువంటి గొంతుక లేకుండా చెయ్యాలి అనుకోవడం ఒక దుర్మార్గ చర్య కాదా? ఉండాల్సిందే ప్రతిపక్ష గొంతు, లేకపోతే ప్రజల గొంతు ఎవరు ఎప్పుడు నొక్కలేరు. కానీ మీ పార్టీ నాయకుడు, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి 23 మంది ఉన్నారు, నేను 4 తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని సవాల్ చేయడం నిజం కదా? తీసుకోలేదు. బట్ అంటే నీకు నిజమే కదా, ఉండదు అనే మాటకి తీసుకోలేదు కదా. ఉండదు అనే మాటకైతే నిజమే కదా, ప్రతిపక్ష హోదా ఉండదు అనేది నిజమే. కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటున్నాం, నిబంధనలు లేవు అంటున్నాం, ఇవ్వకూడదు అనేటటువంటి నియమాలు లేవు అంటున్నాం. ఇది వాస్తవమా కాదా చెప్పమనండి. రాష్ట్రంలో ఈ గత 20 రోజుల నుంచి పరిపాలన, దాదాపు 20 రోజులు నిన్నటి కంప్లీట్ చేసుకున్నారు, 22వ రోజు ఇప్పుడు. 22 రోజులు అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఏం చేసింది అనేది ఒక్కసారి గమనించండి. ప్రజల వైపున ఏం పోరాడింది, ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది అనేది ఒక్కసారి కానీ గమనిస్తే శూన్యం, పెద్ద గుండు సున్నా. సరే, టైం ఉంది. ఈ 22 రోజుల నుంచి 20 రోజుల్లో వాళ్ళు ఏం చేశారు చెప్పడానికి మీకు చాలా టైం ఉంది. నా పాయింట్ ఏంటంటే కాదు మేమేమంటామంటే ఏ కారణం చేత కూడా ప్రజలకు అందేటటువంటి లబ్ధి ఆగిపోకూడదు. ఏ కారణం చేత కూడా ప్రభుత్వం మీద ఆధారపడున్నటువంటి ప్రజల్ని రోడ్డు మీద పడవేయకూడదు. దాదాపుగా 3 నెలల నుంచి ఒక్క పథకం ఇవ్వకపోగా తార్కాణం చేస్తూ, వెనక్కి పంపిస్తూ, క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్స్ తీసుకోక, లక్షల మంది వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక సరైనటువంటి పద్ధతిలో వారికి క్లారిటీ ఇవ్వకుండా, నో వాలంటీర్లు ఇంకా మరి 2,65,000 మందికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పింది అబద్ధమా? వాలంటీర్లు చెప్పిన మాట తప్పుతున్నారా? వాలంటీర్ల జీతం పెంచుతానని చెప్పారు, పెంచుతారో లేదో ఇంకా తెలియదు. సరే, ఉంచుతారో లేదో తెలియదు. ఇంకా ఉంచకపోతే పెంచడం ఎలా జరుగుతుంది? సచివాలయం ఉంచుతున్నారా లేదా ముందు చెప్పాలి, పెంచుతున్నారా లేదా తర్వాత చెప్పాలి. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయాలని నేను క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. ఎస్, అదే సార్ మేమేమంటున్నామంటే ప్రోటోకాల్ అనేది మీరు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడుగుతుంది. శాలరీ కోసమో, లేకపోతే అలవెన్సెస్ కోసమో, ప్రోటోకాల్ కోసమో, ఇంకో దానికోసమో కాదు, ప్రజల వైపున ప్రశ్నించడం కోసం అడుగుతున్నాం. గతంలో 10% సీట్లు లేని సందర్భాల్లో, అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను చూపిస్తూ, ఉదహరిస్తూ అడుగుతున్నాం. ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభ సాక్షిగా మీరు అగౌరవపరిచి, శాసనసభలోకి వచ్చేటప్పుడు మీ యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి అవమానకరంగా మాట్లాడిపిస్తూ, వెహికల్ని కూడా లోపలికి రానియకుండా చెయ్యాలనే ఒక దురుద్దేశంతో మీడియాకి లీకులు ఇస్తూ, వారు శాసనసభకు వచ్చేటప్పుడు ఒక దుర్భాషలతోటి వారిని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేస్తూ ఒక తీపి కబుర్లు, తీపి మాటలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే ఉద్దేశాన్ని బయట పెడుతూ, ఒక సభాపతిగా ప్రతిపక్ష నేతని దూషించిన వ్యక్తిని నియమిస్తూ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఇవన్నీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎందుకు అనేది ఒక్కసారి గమనిస్తే, మా గొంతు నొక్కేయడానికి కాబట్టి ఇవన్నీ వాస్తవాలా కాదా ప్రశ్నిస్తూ లెటర్ రాశారు. దానికి సమాధానం ఇవ్వమనండి. చూద్దాం, రియాక్షన్స్ ఏంటో చూద్దాము. దానికంటే ముందు వాలంటీర్లకు సంబంధించిన అంశంపై ఏం చెప్తారు? వాలంటీర్ల లేకుండా పెన్షన్ల పంపిణీ జరగబోతోంది 5 ఏళ్ల తర్వాత. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు చర్య. 2,65,000 కుటుంబాలని మోసం చేసేటటువంటి చర్య. 10,000 రూపాయలు ఇస్తానని ఆశపెట్టి ఆ వాలంటీర్లకి ఇవాళ ఆ యొక్క జీతాలు ఇవ్వకుండా వారి ఉద్యోగాల్లో నుంచి తీసేసేటటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధి వాళ్ళు చూపించడం అనేది తప్పు. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం. వాలంటీర్లని మోసం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం మరొకసారి ఆలోచించుకోవాలా. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరే అవకాశం ఉండదు. మీ యొక్క పార్టీ పెద్దలో, పార్టీలో ఉన్నటువంటి గద్దలో
ఆ పథకాలను కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలి. మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి. 10,000 వారికి జీతం ఇవ్వాలి, వారిని ఉపయోగించాలి, ఆ కుటుంబాలను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. రైట్. మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సెక్యూరిటీ పైన కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం సౌత్ ఇండియాలో ఉండే ముఖ్యమంత్రులందరి సెక్యూరిటీ కోసం ఎంత ఖర్చు అవుతుందో, ఎంతమంది జనాలు ఉన్నారో దానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నారంట. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన మీడియాలో వచ్చిన అప్పులపై తప్పుడు లెక్కలు, సెక్యూరిటీపై తప్పుడు లెక్కలు, నిబంధనలపై తప్పుడు మాటలు, ఈ ప్రతిపక్ష హోదాపై తప్పుడు మాటలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా, మీడియా వ్యవస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానం. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్ పేరుతోటి గిఫ్ట్ హౌస్ను కొట్టేసి ప్రభుత్వ ధనంతో 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేసింది ఆ లింగమనేని గారి గెస్ట్ హౌస్కు పోవడానికి కాదా? అది ప్రజల డబ్బా కాదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు అక్కడ అక్రమ నివాసంలో, అక్రమ కట్టడంలో మీరు నివాసం ఉన్నది వాస్తవం కాదా? అదే లింగమనేని రమేష్ గారు ప్రభుత్వ భూమిలోనే కట్టాము, నదీ పరివాహక ప్రాంతంలోనే కట్టాము, నిబంధనలకి మేము వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సమ్మతిస్తామని వారు చెప్పింది వాస్తవం కాదా? కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడంలో నివాసం ఉండినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు సక్రమమైనటువంటి మాటలు ఎలా చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి హోదాలో పోలవరం దగ్గరికి వెళ్ళి అబద్ధాలు, గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడి మీద అబద్ధాలు, సెక్యూరిటీ అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి ఈ మీడియా వ్యవస్థలు 2014-2019 అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇళ్లు కట్టుకుంటూ హోటళ్లలో బస చేసి హయత్లో కట్టింది వాస్తవం కాదా? వారు అనేక ప్రభుత్వ భవనాలని రిపేర్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి రిపేర్లు చేపించింది వాస్తవం కాదా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి హెలిప్యాడ్ నిర్మించింది వాస్తవం కాదా? లింగమనేని రమేష్ గారి ఇంటి పక్కన లాస్ట్కి కాళ్ళు కడుక్కోవడానికి కూడా కృష్ణానదిలో దిగడానికి ప్రభుత్వ డబ్బుతోటి నిర్మాణాలు చేపట్టింది నిజం కాదా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసి ఈరోజు వితండమైనటువంటి వాదన చేస్తున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చులతోటి వారి గృహాన్ని నిర్మించలేదు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 జీతం తీసుకోలేదు, వారి ఇంటికి కిరాయి తీసుకోలేదు, స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేశారు, ఎక్కడా దుర్వినియోగం చేయలేదు, స్వచ్ఛందంగా తన సొంత డబ్బుతోటి సొంత ఇంటిలో ఉండి ప్రజాసేవ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడడం, ప్రభుత్వ ధనం చాలా ఖర్చు చేశారని ఫర్నిచర్ ఏ ఒక్క రూపాయి కూడా ఇంటి కోసం నిర్మాణంలో వాడలేదు. వాళ్ళు చెప్తుంది ఐరన్ గ్రిల్ గురించి. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు నివాసం ఉన్నటువంటి ఇంటి పక్కన పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నప్పుడు సెక్యూరిటీ రీత్యా వారి ప్రాణానికి హాని పొంచి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఎత్తుగా ఆ గ్రిల్స్ నిర్మించిన మాట వాస్తవము. ఆ నిర్మించినటువంటి గ్రిల్స్కి ఏమంటున్నాం, మా పార్టీ ఏమంటుంది, మీరు దానికి డబ్బుని లెక్క కడితే చెల్లిస్తాం. ఒక అధికారి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి నిర్మించినటువంటి ఈ సెక్యూరిటీ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అది అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు నిర్మించిందే. ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి మన కేసీఆర్ గారు వారి క్యాంపు కార్యాలయాన్ని కానీ గమనిస్తే చుట్టూరు కూడా గ్రిల్స్ పెద్ద ఎత్తున నిర్మాణం చేశారు. అది గవర్నమెంట్ సొమ్ముతో కాదా? చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్నటువంటి ఇళ్ళు, ఈ రోజు ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించి సెక్యూరిటీ పెట్టారు, అది గవర్నమెంట్ది కాదా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఇళ్ళు, ఆ ఇళ్ళు ఒకటే కాదు కదా, ఆ చుట్టూ పోవడానికి రావడానికి అనేక మంది నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపుగా 1/2 కిలోమీటర్ ముందు సెక్యూరిటీ ఉంటుంది. వారు ప్రతిపక్షంలో ఉన్న సెక్యూరిటీ ఉంటుంది, అధికార పక్షంలో ఉన్న సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ కూడా గ్రిల్స్తో నిర్మాణం జరిగింది. ఇదంతా ప్రభుత్వ డబ్బుతో కాదా నిర్మించింది? మరి మీకు ఒక లెక్క, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెక్క. ఇది అంతా కూడా సార్ వైఎన్ఆర్ గారు ఇదంతా కూడా మా నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో భాగంగా ఓడిపోయిన తర్వాత ఇంకా వ్యక్తిత్వ హననం చేసి ఏం సాధిద్దాం అనుకుంటారు వాళ్ళు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మాలి, ప్రజల మధ్యలో ఒక భ్రమను కల్పించాలి, ప్రజలపై ఒక విషాన్ని కుమ్మరించాలి.
ఆ విష ప్రచారంలో వీళ్ళ యొక్క దుర్మార్గాల్ని కొనసాగించాలి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో దోచుకున్న విధంగా దోచుకోవాలనే కుబుద్ధితోటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారని అనేక సందర్భాల్లో చెప్పాం. గ్రీన్ ట్రిబ్యునల్ భూముల్ని కొట్టేశారు. ఆ భూముల్ని వీళ్ళు కొట్టేయడానికే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు 11,000 ఎకరాల ఎస్సీ భూముల్ని కొట్టేయడానికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారు. అమరావతిలో కుంభకోణాలు చేసినటువంటి నారాయణ గారికి, వారి బంధువులకి, లేదా పయ్యావుల కేశవ్ గారికే క్యాబినెట్ హోదాలు ఇచ్చి మళ్ళీ వాటి మీదే పెత్తనాలు ఇచ్చారు అంటే దోచుకోవడానికి, దగా చేయడానికి కాకపోతే ఇంకెందుకు చెప్పాలి? చూద్దాం, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇదంతా ఏంటంటే స్పీకర్ వైపు నుంచి రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా మా యొక్క గొంతులను నొక్కివేసి వారి దుర్మార్గాలను కొనసాగించడానికే ఈ ప్రయత్నం అని నమ్మాలి. రైట్ సార్, ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలి కాబట్టే చెప్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. తాటిపత్తి చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.